పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. రారమ్మని పిలుస్తున్నారా? సాయిరెడ్డికి పదవి ఖాయమైందటగా. రాజీనామా చేసిన తర్వాత ఇలా కొన్ని రోజులకు సైలెంట్గా ఉన్న తర్వాత మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ కానున్నారా అంటే అవుననే అంటున్నారు. విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత తాను వ్యవసాయం చేసుకుంటానని తెలిపారు. ఈ మేరకు ఎక్స్లో కర్ణాటకలో తన వ్యవసాయ క్షేత్రంలో ఫోటోలను కూడా పోస్ట్ చేశారు. అసలు వైసీపీలో నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం కారణమే మిస్టరీగా మారింది. 2014లో ఓటమి పాలైన తర్వాత దగ్గర నుంచి 2024 పార్టీ ఓటమి పాలయ్యేంత వరకు జగన్ను అంటిపెట్టుకుని పార్టీలో ఆధిపత్యం ప్రదర్శించిన సాయిరెడ్డి ఉన్నట్టుండి తీసుకున్న నిర్ణయం అప్పట్లో చర్చగా మారింది. బీజేపీలో చేరుతారనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగినప్పటికీ ఆయన దాన్ని ఖండించారు. తాను రాజకీయాల జోలికే రానని కూడా తేల్చి చెప్పారు. అయితే విజయసాయిరెడ్డి రాజీనామా చేసింది గవర్నర్ పదవి కోసమేనంటూ అప్పట్లో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ జరిగింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా ఒత్తిళ్ల కారణంగానే సాయిరెడ్డి రాజీనామా చేసి ఉంటారని, ఒత్తిడులకు ప్రలోభాలకు తలొగ్గకుండా ఉండాలని, అప్పుడే రాజకీయాలు చేయాలని కూడా జగన్ అన్నారు. తర్వాత విజయసాయిరెడ్డి వైఎస్ షర్మిలకు కూడా కలవడం చర్చనీయాంశమైంది. వైఎస్ షర్మిలపై తాను చేసిన విమర్శలకు వివరణ ఇచ్చుకునేందుకు ఆయన వెళ్లారని చెప్పినా తర్వాత సాయిరెడ్డి అన్న వ్యాఖ్యలను షర్మిల రివీల్ చేయడంతో ఆయనకు వైసీపీ వైపు చూడరని కూడా అర్థమైంది. కొన్ని రోజులుగా సైలెంట్గా ఉన్న విజయసాయిరెడ్డి ఇటీవల హైదరాబాద్ వచ్చి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ను ఎయిర్పోర్ట్లో ఆహ్వానించడం చర్చనీయాంశంగా మారింది. రాజ్యసభ సభ్యుడిగా ఉండి రిజైన్ చేసిన సాయిరెడ్డి జగదీప్ ధన్ఖడ్ వద్దకు వచ్చారని భావించిన సాధారణ కలయిక మాత్రం అనుకోలేమంటున్నారు. భవిష్యత్తులో తనకు గవర్నర్ పదవి వస్తుందని భావించే విజయసాయిరెడ్డి ఉపరాష్ట్రపతిని కలిశారని కూడా అంటున్నారు. ఆయన బీజేపీలోకి చేరి గవర్నర్ పదవి పొందడం ఖాయమని ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. ముందుగా జూన్ నెలలో బీజేపీలో చేరడంతో పాటు వెంటనే గవర్నర్ పదవి ఇస్తామన్న ఒప్పందంతో ఆయన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. బీజేపీ నేతలతో గత 10 ఏళ్లుగా ఉన్న పరిచయాలు మాత్రమే విజయసాయిరెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమని తెలుస్తుంది. జగన్ను బలహీనం చేయడమే కాకుండా రాజ్యసభలో తమ బలం పెంచుకునే ప్రయత్నంలో భాగంగానే సాయిరెడ్డి రాజీనామా చేశారని, ఆయన గవర్నర్గా ఏ రాష్ట్రానికి వెళ్తారన్నది మాత్రం ఇప్పుడు చర్చ జరుగుతుంది. దాదాపు రాజ్భవన్కు వెళ్లడం ఖాయమైపోయిందన్న ప్రచారం హస్తినాలో జోరుగా సాగుతుంది. సాయిరెడ్డి మాత్రం తాను మామూలుగానే కన్నేశానని, కొన్నేళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న పరిచయం కారణంగానే ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు వచ్చారని చెప్తున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.